everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. In today's session, we are going to learn about the daily usage English questions and answers. Let's get started. First one, మీరు తింటారా ఎవరినైనా మనం మీరు తింటారా అని అడగాలంటే ఎలా అడుగుతాం? డూ యూ ఈట్ అని అడగాలి. అప్పుడు ఆపోజిట్ పర్సన్ రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును నేను తింటాను అని అంటూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ ఈట్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మీరు పాలు తాగుతారా ఎవరినైనా మనం మీరు పాలు తాగుతారా అని అడగాలంటే డూ యూ డ్రింక్ మిల్క్ అని అడగాలి. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును నేను పాలు తాగుతాను అని రిప్లై ఇస్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ డ్రింక్ మిల్క్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, మీరు పుస్తకాలు చదువుతారా ఎవరినైనా మనం మీరు పుస్తకాలు చదువుతారా అని ఇంగ్లీష్ లో అడగాలంటే డూ యూ రీడ్ బుక్స్ అని అడగాలి. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును నేను పుస్తకాలు చదువుతాను అని రిప్లై ఇస్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ రీడ్ బుక్స్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మీరు వ్యాయామం చేస్తారా ఎవరినైనా మనం మీరు వ్యాయామం చేస్తారా అని అడగాలంటే డూ యూ ఎక్సర్సైజ్ అని అడగాలి. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును నేను వ్యాయామం చేస్తాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ ఎక్సర్సైజ్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, అతను కాఫీ తాగుతాడా ఎవరినైనా మనం అతను కాఫీ తాగుతాడా అని అడగాలంటే ఇంగ్లీష్ లో ఎలా అడగాలి? డజ్ హీ డ్రింక్ కాఫీ అని అడగాలి. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును అతను కాఫీ తాగుతాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ హీ డ్రింక్స్ కాఫీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఆమె పని చేస్తుందా ఎవరినైనా మనం ఆమె పని చేస్తుందా అని అడగాలంటే ఎలా అడగొచ్చు? డస్ షీ వర్క్ అని అడగాలి. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును ఆమె పని చేస్తుంది అని చెప్పాలంటే ఎస్ షీ వర్క్స్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అతను టీవీ చూస్తాడా ఎవరినైనా మనం అతను టీవీ చూస్తాడా అని అడుగుతూ ఉంటాం కదా. ఇంగ్లీష్ లో అడగాలంటే డజ్ హీ వాచ్ టీవీ అని అడగాలి. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును అతను టీవీ చూస్తాడు అని చెప్పాలంటే ఎస్ హీ వాచెస్ టీవీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అతను కారు నడిపాడా మనం ఎవరితో అయినా అతను కారు నడిపాడా అని అడుగుతూ ఉంటాం కదా. ఇంగ్లీష్ లో అడగాలంటే డిడ్ హీ డ్రైవ్ ద కార్ అని అడగాలి. రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును అతను నడిపాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ హీ డ్రోవ్ ద కార్ అవును అతను కారు నడిపాడు అని చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్, మీరు ఆ పని చేశారా ఎవరినైనా మనం మీరు ఆ పని చేశారా అని అడుగుతూ ఉంటాం కదా. ఇంగ్లీష్ లో ఎలా అడగాలంటే డిడ్ యు డూ దట్ వర్క్ అని అడగాలి. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును నేను ఆ పని చేశాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ డిడ్ దట్ వర్క్ అవును నేను ఆ పని చేశాను అని చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్, మీరు డబ్బులు చెల్లించారా ఎవరినైనా మనం మీరు డబ్బులు చెల్లించారా అడగాలంటే ఇంగ్లీష్ లో మనం డిడ్ యు పే ద మనీ అని అడగాలి. అప్పుడు రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును నేను డబ్బులు చెల్లించాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ పేడ్ ద మనీ అవును నేను డబ్బులు చెల్లించాను అని చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్, మీరు పరీక్ష రాశారా ఎవరినైనా మనం మీరు పరీక్ష రాశారా అని అడగాలంటే డిడ్ యు రైట్ ద ఎగ్జామ్ అని అడగాలి. రిప్లై ఎలా ఇవ్వచ్చు? అవును నేను పరీక్ష రాశాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ వ్రోట్ ద ఎగ్జామ్ నేను ఎగ్జామ్ రాశాను అని చెప్తున్నాం అన్నమాట.
నెక్స్ట్ వన్, మీరు సినిమా చూసారా? మీరు సినిమా చూసారా? అవును, నేను సినిమా చూశాను. అవును, నేను సినిమా చూశాను. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.